నమస్తే ఆస్పిరెంట్. నేను మీ చరణ్ సార్ని. మరి ఈ రోజు నీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నువ్వు ఏ పోటీ పరీక్ష రాసినా అందులో జనరల్ మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే దానికి నువ్వు చదవాల్సిన సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏంటి, దాని గురించి నేను ఈ రోజు నీతో కూలంకుషంగా విశ్లేషణ చేయడానికి నీ ముందుకు వచ్చాను. ఆస్పిరెంట్ అనుకుంటాడు, ఏందిప్పా ఈ మనిషి, నేను యూట్యూబ్ లో ప్రతి వీడియో కింద కమెంట్ పెడతాడా, సార్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయి సార్, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయి సార్. అది చెప్పకుండా సిలబస్ అంటాడు ఏంది సార్? సార్ నువ్వు పెట్టే ప్రతి కమెంట్ నేను చదువుతానే ఉండా. ఎట్ట నమ్ముతావు సార్ ఒక మనిషిని గుడ్డిగా? ఇన్ని రోజులు అట్ట గుడ్డిగా నమ్మే మోసపోయినావు. 5-6 సంవత్సరాలు వెనకేసుకున్నావు, ఉద్యోగాలు వేసుకోలే, 5-6 సంవత్సరాలు వెనకేసుకున్నావు. ఏంది సార్ అర్థం కాలే? నేను ఒక 3 డెమో వీడియోలు పెట్టింటా. ఎక్కడ? యూట్యూబ్ లో, అమృతాస్ అకాడమీ వాళ్ళ ఛానల్లో. మరి ఆ 3 వీడియోలను చూసి నువ్వు గుడ్డిగా నమ్మేస్తావా? చరణ్ సార్ బాగా చెప్తాడు, ఇంకా 3 వీడియోలకి ఎట్ట చెప్తావు నువ్వు? చరణ్ సార్ దగ్గర అంత క్యాలిబర్ ఉందా? అంత చెప్పగలవా చరణ్ సారు? 3 వీడియోలకి డిసైడ్ చేసేస్తావా? నేను ఒప్పుకోను సార్. నేను స్టూడెంట్ ని 3 వీడియోలతోనే నా ఆన్లైన్ కోర్సు కొను, 2000 ఫీజు పెడతా, కట్టేసేయి అని బిజినెస్ చేసే రకం కాదు సార్. నేను నిక్కచ్చిగా నన్ను నమ్మి ఒక స్టూడెంట్ వచ్చినాడంటే ఖచ్చితంగా వాడిని జాబ్ తోనే బయటికి పంపిస్తా. సో మీరు రోజు కమెంట్లు పెడుతున్నారు, నేను చూస్తున్నా. అమృతాస్ అకాడమీ వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు. నేను డ్యూటీలో ఉన్నా కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి. సార్ స్టూడెంట్స్ మీ ఆన్లైన్ క్లాసులు కావాలంటున్నారు సార్, మరి ఎప్పుడు రికార్డు చేద్దాం సార్? అంత ఆశామాసినా? ఒక పిల్లోనికి చదువు చెప్పడం అంత ఈజీ కాదు సార్. ఈ రోజు అంటే యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఛానళ్ళు పెట్టుకున్నారు. ఏందో వానికి వచ్చింది, రాత్రి చదువుకుంటాడు, పొద్దున వచ్చి చెప్తాడు, రాత్రి చదువుకుంటాడు, పొద్దున వచ్చి చెప్తాడు. అదే చదువు అంటే? మా నాయన వరకు ఎందుకు సార్? నేనే, మా గురువులు ఎట్లుండే వాళ్ళు, నిద్రలో అర్ధరాత్రి లేపడిగినా కూడా చెప్పేవాళ్ళు. ఆ రేంజ్ లో గురువులు ఉండేవాళ్ళు. రేపు ఇది నేర్చుకొని రారా అంటే నేర్చుకొని వచ్చేవాడు. నేర్చుకోకపోతే బెత్తంతో కొడితే వాతలు పడుతున్నాయి సార్ చేతుల మీద. బట్ ఇప్పుడు అలాంటి గురువులు లేరు, అలాంటి చదువు కూడా లేదు. నేను అమృతాస్ అకాడమీ వాళ్ళతో ఒక్కటే చెప్పినా, నువ్వు బిజినెస్ చేయడానికి నన్ను అప్రోచ్ అయినావా, లేదా స్టూడెంట్ ను ఉద్యోగంలో కూర్చోబెట్టడానికి నన్ను అప్రోచ్ అవుతున్నావా అని ఒకే విషయం అడిగిన. వాళ్ళు నాతో ఒకే మాట చెప్పినారు, సార్ నువ్వు బాగానే చెప్తాడు, నీకేం ఉద్యోగం ఉంది, నెల నెల జీతం వస్తుంది, సంపాదించుకుంటాను. మరి మా అకాడమీ పరిస్థితి ఏంటి? మేము స్టూడెంట్ కు జాబ్ ఇవ్వడానికే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము. బట్ మేము ఫైనాన్షియల్ గా కూడా ఎంతో కొంత ఉండాలి కదా. డిజిటల్ బోర్డు మెయింటెనెన్స్ మరియు కరెంటు బిల్లు, ఇంకా మా బిల్డింగ్ రెంట్లు, ఆఫ్లైన్ లో పిల్లలకు క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ ఇస్తాం కదా. మరి ఫైనాన్షియల్ గా మాకు ఎంతో కొంత ఉండాలి కదా. సార్ మేమైతే లాభాన్ని ఆర్జించటంలా, మాకు ఇటు వచ్చింది ఇటు పోతే చాలు, మధ్యలో మా చేతి మీద పడకుండా అన్నారు. వారి వాదన కూడా కరెక్టే అని నాకు అనిపించింది. సో నేను ఈ మండే నుండి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయబోతున్నా. ఆస్పిరెంట్ నీకే చెప్తాడా, రోజు కమెంట్ బాక్స్ లో పెడతానవే, నీకే విను విను విను. ఈ సోమవారం నుండి అనగా ఎల్లుండి నుండి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎక్కడ అంటే అమృతాస్ అకాడమీ యాప్ లో. సో నేను ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పాలి కదప్పా. ఏంది మ్యాథ్స్ అంటే? అసలు నువ్వు మ్యాథ్స్ లో చదవాల్సింది ఏంటి, చదవాల్సిన టాపిక్స్ ఏంటి తెలుసుకోవాలి కదప్పా. మనం పూజ చేస్తామా? పూజ చేయడానికంటే ముందు మా విఘ్నాలను తొలగించు తండ్రి, మేము పూజను మొదలు పెడతాం. ఈ పూజలో రాక్షసులు ఎవరైనా మాకు ఆటంకాలు కలిగిస్తే అటువంటి విఘ్నాలను తొలగించు అని పూజ చేస్తావా? అలానే ముందుగా నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాలంటే రోడ్ మ్యాప్, ఏమేం టాపిక్స్ ఉన్నాయి, మళ్ళీ ఆ టాపిక్స్ ని గుడ్డిగా చదవకూడదు. ఫస్ట్ ఈ టాపిక్ చదువుతా, మళ్ళీ ఈ టాపిక్ చదువుతా, ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ చదివి 5-6 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నావు. ఆర్డర్ లో ఫస్ట్ ఏ టాపిక్ చదవాలా, దాని తర్వాత ఏ టాపిక్, దాని తర్వాత ఏ టాపిక్. మ్యాథ్స్ అంటే నువ్వు పాలిటీ జాగ్రఫీ మాదిరి చదివితే కాదు సార్. ప్రతి చాప్టర్ కి ఇంకో చాప్టర్ తో లింక్ ఉంటది. సో ఆ విధంగా నిన్ను ఫస్ట్ ఏ చదివితే మళ్ళీ బీనే చదవాలా, ఏ తర్వాత సి చదువుతావా, మళ్ళీ ఏ తర్వాత జెడ్ చదువుతావా. ఒక ఆర్డర్ ఉంది. ఏబిసిడీలకి 26 ఆల్ఫాబెట్లు, దానికే ఆర్డర్ ఉన్నప్పుడు జనరల్ మ్యాథమెటిక్స్ నిన్ను 60 ఏళ్ల ఉద్యోగంలో కూర్చోబెడతాది, 60 ఏళ్ల నీ జీవితాన్ని ఫైనాన్షియల్ గా సెటిల్ చేసి పక్కన పెడతాది. అట్లాంటి జనరల్ మ్యాథమెటిక్స్ ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. సో నేను టాపిక్స్ లిస్ట్ ఈ రోజు ఇస్తా. నేను 4 మాడ్యూల్స్ గా డివైడ్ చేసిన, అదంతా చెప్తా. బట్ దానికంటే ముందు ఇంకొక మాట విను ఆస్పిరెంట్ దిక్కులు చూడాకుప్ప, నీ భవిష్యత్తు కోసమే నేను వచ్చిన. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వటం అమృతాస్ అకాడమీ వాళ్ళు, నేను తీసుకోను కూడా. నాకు బిజినెస్ చేయటం తెలియదు సార్. నేను కేవలం నీ స్థాయి నుండి వచ్చా. నేను కూడా ఒకప్పుడు అటు పక్క కూర్చొని ఆన్లైన్ క్లాసులో, ఆఫ్లైన్ క్లాసులో వినేవాడిని. ఆస్పిరెంట్ నుండి ఈ స్టేజ్కి వచ్చిన. నాకు ఆస్పిరెంట్ పడే కష్టాలు తెలుసు. అందుకే నాకు ఒక్క రూపాయి వద్దు సార్. నువ్వు చదివి ఉద్యోగం తెచ్చుకో, నాకు అదే ₹1,00,00,000 ఆస్తి.
క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి మా ఎస్ఐ ఆస్పిరెంట్ చూస్తాడు, నాకు అర్థమైతాంది నీ చూపు, ప్రతి చూపు నాకు అర్థమైతాంది. ఏంది సార్ జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నావే, మరి మాకు ఎస్ఐకి ఏంది? కానిస్టేబుల్ పిల్లోడు చూస్తాడు సార్, కానిస్టేబుల్ ఏంది? ఈ పక్క రైల్వే పిల్లోడు చూస్తాడు సార్, రైల్వే స్పెషల్ గా చెప్పు సార్. మా ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్ చూస్తాడు, నన్నే చూస్తాడు కోపంగా. ఈడేంది సిజిఎల్ గురించి చెప్పకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాడు. ఢిల్లీలో యూపీఎస్సీ ఆస్పిరెంట్ చూస్తాడు, సార్ సిసాట్ ఎగ్జామ్ చెప్పు సార్, ఏంది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాడు. అవు సార్, నిన్ను నేను అనకూడదు కానీ ఇంతవరకు నిన్ను అట్లా తయారు చేసినారు. ఏం తయారు చేసినారు? రే రైల్వే కోచింగ్ సపరేటు, ఎస్ఎస్సి కోచింగ్ సపరేటు, ఎస్ఐకి అయితే స్థాయి ఎక్కువ రా, ఎస్ఐ కోచింగ్ సపరేట్ గా తీసుకోవాలా, కానిస్టేబుల్ సపరేటు, అమ్మో యూపీఎస్సీ సీసాట, బాబోయ్ కలెక్టర్ ఉద్యోగం అంటరా, అది ఇంకా కష్టం అంట. ఏంది సార్ కష్టం? జనరల్ మ్యాథమెటిక్స్ నువ్వు ఏ నోటిఫికేషన్ అయినా తీసుకో, ఇండియాలో ఏ స్టేట్ లో అయినా ఏ నోటిఫికేషన్ అయినా, అది ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా అవ్వచ్చు. నోటిఫికేషన్ లో ఒకటే మెన్షన్ చేస్తాడు జనరల్ మ్యాథమెటిక్స్, కొన్ని టాపిక్స్ పెడతాడు, మిగతా ఎక్సెట్రా అంటాడు. అంటే ఏం మార్పు ఉండదు సార్. నువ్వు ఇండియాలో ఏ పరీక్షలైనా రాయి, ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పెట్టే పోటీ పరీక్షలైనా రాయి, జనరల్ మ్యాథమెటిక్స్ అనే మెన్షన్ చేసి ఉంటాడు. అంతే. క్లియరా? మరి ఏంది సార్ స్థాయి అంటానరే? రైల్వేకి తక్కువ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి, ఎస్ఎస్సి సిజిఎల్ కి ఎక్కువ స్థాయిలో వస్తాయి, సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ కి అయితే అంతకు మించి అంటున్నారు సార్. నన్ను భయపెడతాండారు సార్ అందరూ. సరే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను సార్. చిన్నప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ABCDEF ఇట్లా చదువుకున్నామా? వీటిని ఏమంటాం? ఆల్ఫాబెట్స్ అంటాం. దీన్ని ఏమంటాం? జనరల్ మ్యాథమెటిక్స్ అంటాం. క్లియరా? ఈ రెండింటిని గమనించు. ఆల్ఫాబెట్స్ నీకు ఎట్లా నేర్పించినారు? రే సిబిఎస్ఈ సిలబస్ కి అయితే ఆల్ఫాబెట్స్ ఇన్ని నేర్చుకో, స్టేట్ సిలబస్ కి అయితే ఆల్ఫాబెట్స్ ఇన్ని నేర్చుకో. పోయి మాగాగాగు ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎగ్జామ్ కి అయితే ఇన్ని ఆల్ఫాబెట్స్ కావాలంట, లేదా ఇటుపక్క కర్ణాటకలో జరిగే ఎగ్జామ్ కి అయితే ఇన్ని ఆల్ఫాబెట్సే కావాలంట. ఓయమ్మ చంద్రబాబు నాయుడు వచ్చినాడంట, ఆంధ్రప్రదేశ్ లో సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఇస్తాడంట, దానికైతే ఇన్ని ఆల్ఫాబెట్స్ నేర్చుకోరా. ఇట్లా నేర్పించినారా? చిన్నప్పుడు మీ గురువులు ఎట్లా నేర్పించినారు పా నీకు? ఏ నుంచి జెడ్ వరకు, ఇండియా కాదు ప్రపంచంలో యాడికైనా పో, ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్లు నేర్చుకో, ప్రపంచాన్ని దున్నుతావు అన్నారా లేదా? అంతేగాని ఏ నుంచి డి వరకు ఏపీ వాళ్ళకు, ఎఫ్ నుంచి ఐ వరకు కర్ణాటక వాళ్ళకు, ఎక్స్ నుంచి జెడ్ వరకు బీహార్ వాళ్ళకు ఇటు నేర్పించినారా? ఏంది సార్ అటు నేర్పించేది? నిన్న అలవాటు చేస్తారు వాళ్ళ బిజినెస్ కోసము. రైల్వేకి ఇది, ఎస్ఎస్సి కోచింగ్ ఇది. ఇంకొకటి చెప్తాడు, మా అకాడమీ కేవలం ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్లకు మాత్రమే, ఓన్లీ మా అకాడమీ పేరు వింటే ఎస్ఐ కానిస్టేబుల్స్ గుర్తుకు రావాలి. ఏ ఎస్ఎస్సి రాసేవాడు పాపం చేసినాడా? లేకపోతే ఇంకొక ఎగ్జామ్ ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ లేకపోతే రైల్వే రాసినవాడు ఏమంటారానోడు ఆవిడు? ఎవడు సార్ నీకు చెప్పింది? వాళ్ళ బిజినెస్ కోసం నిన్ను అట్లా తయారు చేసినారు. ఏ ఎగ్జామ్ అయినా రాసిన అదే సిలబస్ కదా, ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకో, ఏ ఎగ్జామ్ అయినా నువ్వు రాయలేవా? అంతేగాని ఎస్ఐ కానిస్టేబుల్ కి అయితే ఈడికి పోతా, రైల్వేకి అయితే ఆడికి పోతా, ఎస్ఎస్సికి అయితే ఇంకోసారికి పోతా, యూపీఎస్సీ సీసాట్ కి అంతా ఢిల్లీకే పోవాలంట. ఈడ ఆడ కోచింగ్ సెంటర్ లేవంట, ఈడ సార్లు లేరంట. యూపీఎస్సీ సీసాట్ లో అయితే పెద్ద పెద్ద మగవాళ్ళు ఉన్నారంట, వాళ్ళే చెప్తారంట. ఏంది సార్ నిన్నట నీ మైండ్ సెట్ నట్టు మార్చినారు పా. ఒక్కసారి చరణ్ సార్ జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ చెప్తాడు, క్లియర్ గా విను, అసలు ఏముంటుందో తెలుసుకో. నేను నీకు రేపు సోమవారం రోజున ఏం చెప్పబోతానో తెలుసుకో. క్లియరా? ఇంతవరకు సోది అనుకుంటే నీ జీవితం సోది అవుతుంది. నేను చెప్పింది కరెక్ట్ గా నీ బుర్రకు ఎక్కించుకుంటే రేపటి రోజున నీ జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలో నీకు అర్థమవుతుంది. క్లియర్? ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇది కూడా నీకు ఎక్కలా, వదిలే, వేరే దగ్గరికి వెళ్ళిపో. బోల్డ్ యూట్యూబ్ ఛానల్, షార్ట్ కట్, లాజిక్, మోడల్, మెథడ్ 1, లెవెల్ 1 బ్రహ్మాండంగా చూసుకో సార్. నాకు ఏ ఇబ్బంది లే సార్. నాకు ఒక్క రూపాయి ఆశించి నేను ఈ ఆన్లైన్ క్లాసెస్ చెప్పటంలా. నన్ను నమ్మి ఒక్క విద్యార్థి రానిలే. ఆ ఒక్క విద్యార్థితో రేపు సబ్ ఇన్స్పెక్టరా లేదా ఆ అబ్బాయి టార్గెట్ ఏదైతే అది ఆ ఉద్యోగంలో తీసుకుపోయి పెట్టే బాధ్యత నాది. జనరల్ మ్యాథమెటిక్స్ పరంగా, అన్ని సబ్జెక్ట్స్ పరంగా అయితే అమృతాస్ అకాడమీ వాళ్ళది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. ఇప్పుడు నేను సిలబస్ గురించి మాట్లాడతా సార్. మరి మ్యాథమెటిక్స్ సిలబస్ అన్నావే, మరి ఏముంటది సార్ మ్యాథమెటిక్స్ సిలబస్ లో? అందరి మాదిరి కలగూర గంపలాగా నేను చెప్పను. నీట్ గా 4 మాడ్యూల్స్ గా డివైడ్ చేసిన. నీట్ గా విను సార్, 4 మాడ్యూల్స్ గా డివైడ్ చేసిన. అంటే మాడ్యూల్ 1 నేను ఏది చెప్పినా కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంటాను సార్. అంత ఈజీగా నేను ఒక క్లాస్ వేస్తానంటే దీని మీద ఎంతో పరిశోధన చేసుంటా.
ఒక స్టూడెంట్ కి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో నేను ఎంతో పరిశోధన చేసి ఒక క్లాస్ తీసుకుంటా. అందరి మాదిరి రాత్రి చదువుకొని పద్దన వచ్చి చెప్పే ఫ్యాకల్టీ కాదు సార్ ఈ చరణ్ సార్. నీకే అర్థమవుతుంది మన జర్నీలో. డన్. మాడ్యూల్ 1 అని చెప్పిన తరువాత మాడ్యూల్ 2 అని చెప్పిన తరువాత మాడ్యూల్ 3 అని ఒకటి డివైడ్ చేసిన, ఆ తరువాత మాడ్యూల్ 4 అని ఒకటి డివైడ్ చేసిన. 4 మాడ్యూల్స్ గా ఒక్క జనరల్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ని 4 మాడ్యూల్స్ గా డివైడ్ చేసిన. క్లియర్. మరి ఫస్ట్ మాడ్యూల్ ఏం చెప్తావు సార్? నంబర్ సిస్టమ్. సెకండ్ మాడ్యూల్ ఏం చెప్తావు సార్? అరిథమెటిక్. మరి థర్డ్ మాడ్యూల్ గా ఏం చెప్పబోతాండవు సార్? ప్యూర్ మ్యాథ్స్ అంటారు. మరి ఫోర్త్ గా ఏం చెప్తావు సార్? మిసిలేనియస్, ఇతరములు లేదా ఇతర అంశాలు. ఏంది సార్ మాడ్యూల్ 1 నెంబర్ సిస్టమ్ అంటానవే, మాడ్యూల్ 2 అరిథమెటిక్ అంటానవే, మాడ్యూల్ 3 ప్యూర్ మ్యాథ్స్ అంటానవే, మాడ్యూల్ 4 మిసిలేనియస్ అంటానవే. ఏంది వీటి మధ్య డిఫరెన్స్? చరణ్ సార్ నాకు ఇష్టం వచ్చినట్టు ఏం డివైడ్ చేయలే సార్ దీన్ని. నేను ఒక అభ్యర్థికి అంటే గులాబ్ జామ్ అంతా ఒక పక్క పెడతా, జాంగ్రీ అంతా ఒక పక్క పెడతా, లడ్డు అంతా ఒక పక్క పెడతా, అంతేగాని 3 కలిపి తిను అనను. తింటే రాత్రికి వాంతులు బేదులు అవుతాయి. అంత ఈజీ కాదు. సేమ్ ఇది కూడా అంతే. గులాబ్ జామున్ సపరేట్ గా టేస్ట్ చేయి, జామున్ కాదు లడ్డును సపరేట్ గా టేస్ట్ చేయి, జాంగ్రీని సపరేట్ గా టేస్ట్ చేయి. అప్పుడు దేనికి దానికి రుచిని ఆస్వాదిస్తావు. మ్యాథ్స్ కూడా అంతే. కష్టంతో చదవాకు, నిన్ను ఇష్టంతో ఎప్పుడెప్పుడు మ్యాథ్స్ చేయాలా అన్న ఇంట్రెస్ట్ నీలో క్రియేట్ చేస్తా. డన్ సార్. మరి నెంబర్ సిస్టమ్ అన్నావే, ఏంది నెంబర్ సిస్టమ్ అంటే? నెంబర్ సిస్టమ్ పూర్తిగా సంఖ్యలతో ఆడుకుంటాం. 1 2 3 4 5 6 ఇలాంటి సంఖ్యలు ఉన్నాయే, వాటి గురించి పూర్తిగా నెంబర్ సిస్టమ్ అనే మాడ్యూల్లో సుమారుగా 17-18 చాప్టర్లలో నేను మీతో నెంబర్ సిస్టమ్స్ గేమ్స్ ఆడిపిస్తా. గేమ్స్ ఏముంటాయి సార్? నంబర్స్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, కో ప్రైమ్ నెంబర్, ట్విన్ ప్రైమ్ నెంబర్, ఇంకా ఏమున్నాయి సార్? ఇట్లాంటి నెంబర్స్ ఉన్నాయా? న్యాచురల్ నెంబర్ అంటాడు, ఇంకా ఆడ్ నెంబర్స్ అంటాడు. ఇట్లాంటి అన్ని నెంబర్స్ తో నిన్ను నెంబర్ సిస్టమ్ లో అంటే నెంబర్స్ గురించి మాత్రమే చెప్పను సార్. దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, నెంబర్స్ తో గేమ్స్ ఆడే చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ మొత్తం నెంబర్ సిస్టమ్. సార్ నెంబర్ సిస్టమ్ లో ఏమేమి ఉన్నాయో ఒక్క 5 నిమిషాల్లో చెప్తా. ఫస్ట్ మాడ్యూల్స్ ఎందుకు ఇట్లా విభజించినానో చెప్తాడా. క్లియర్. ఇది నెంబర్ సిస్టమ్. కేవలం నెంబర్స్ తో మాత్రం గేమ్స్ ఆడుకుంటాం. యాడా? నెంబర్ సిస్టమ్ అనే మాడ్యూల్లో. డన్. ఆ తర్వాత ఏంది సార్ అర్థమెటిక్ అన్నావే? మాడ్యూల్ 2 ఏమో అరిథమెటిక్ అని పెట్టినావు. ఏంది సార్ అరిథమెటిక్? నీ దైనందిన జీవితంలో ప్రతిరోజు నువ్వు చూసే అంశాలను, చేసే అంశాలను ప్రశ్నల రూపంలో పొందుపరిచి అరిథమెటిక్ అంటాడు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు సార్. ఒక మనిషి రోజుకు ఒక పని చేస్తాడు. అలాంటి మనిషి 10 పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏంటంట? ఒక మనిషి రోజుకు ఒక పని చేస్తాడంట. అలాంటి మనిషి 10 పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు పడుతుంది. మరి ఇది నీకేం నేను కొత్తగా చెప్పినానా? నీ తెలియదు ఈ విషయము. డన్. ఒక షాపుకు పోయినా 500 రూపాయలు దాని మీద మార్కెట్ ప్రైస్ ఉంది. నేను 10% డిస్కౌంట్ అడిగినా లేదా 50 రూపాయలు తగ్గియమన్నా, అప్పుడు వాడు నాకు ఎంతకి ఇస్తాడు? 500 రూపాయలు 50 తగ్గిమంటే ఎంతకి ఇస్తాడు? 450కి ఇస్తాడు. ఇది అర్థమెటిక్ అంటాం. నీ దైనందిన జీవితంలో ప్రతిరోజు నువ్వు చేసే చూసే 2 అంశాలు ఎక్కడుంటాయంటే అరిథమెటిక్. అంటే మొత్తం అప్లికేషన్ ఓరియంటెడ్. ఒక్క ఫార్ములా ఉండదు. జస్ట్ నువ్వు రోజు ఏం చేస్తావో ప్రాక్టికల్ గా నిన్ను తీసుకొని పోయి ఆన్సర్ బయటికి తెప్పిస్తా. చరణ్ సార్ అర్థమెటిక్ ఎట్లుంటుందో టేస్ట్ చేసిన ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. సేమ్ అంతే. అర్థమెటిక్ మొత్తం జస్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఒక్క ఫార్ములా కూడా చెప్పను. అర్థమెటిక్ మొత్తం ఫార్ములాసే ఉండవు సార్. వేరే ఫ్యాకల్టీ ఎట్లా చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఎవ్వరి క్లాసులు చూడను సార్. నేనే నాకు టాపు. నేను ఎవ్వరి క్లాసులు చూడను. సో అర్థమెటిక్ మొత్తం వితౌట్ ఫార్ములా, ఓన్లీ కాన్సెప్ట్సే. ప్రతి క్వశ్చన్ నీ డైలీ లైఫ్ లో నువ్వు చేసిన ఒక సంఘటనకు అప్లై చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది అరిథమెటిక్. దెన్ మాడ్యూల్ 3 ఏంటి సార్? ప్యూర్ మ్యాథ్స్. ఈ ప్యూర్ మ్యాథ్స్ నే కోర్ మ్యాథ్స్ అని కూడా అంట. ఏంది సార్ కోర్ మ్యాథ్స్ అంటావు, ప్యూర్ మ్యాథ్స్ అంటావు? ప్యూర్ గా మ్యాథ్స్ నేర్చుకుంటాం. ఇది అసలు సిసలైన మ్యాథ్స్. ఏంది సార్? మెన్సురేషన్, క్షేత్రమితి, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, 2D 3D, 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ గుర్తొస్తాయి. లెంత్ ఇస్తాడు, బ్రెడ్త్ ఇస్తాడు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత అంటాడు, లెంత్ ఇస్తాడు, బ్రెడ్త్ ఇస్తాడు, హైట్ ఇస్తాడు, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటాడు. వితౌట్ ఫార్ములా ఏమి చేయలేము. బట్ కాన్సెప్ట్ తో పాటు ఫార్ములా చెప్తా.
అందరి ఫ్యాకల్టీలా బట్టి పట్టమని చెప్పను. నీకు కాన్సెప్ట్ నేర్పిస్తూనే ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది బొమ్మ తెచ్చి మరీ చూపిస్తా. నీకు అంత ఈజీగా వదలను. ఒకటి పట్టుకున్నా అంటే దాన్ని సాధించేంత వరకు వదలను. ఆ విధంగా నీతో ప్యూర్ మ్యాథ్స్ నేర్పిస్తా. ట్రిగోనామెట్రీ, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి టాపిక్స్ మొత్తం ప్యూర్ మ్యాథ్స్ లో కూలంకుషంగా ఇన్ డెప్త్ గా కాన్సెప్ట్ తో పాటు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది ప్యూర్ మ్యాథ్స్. ఇది ప్యూర్ మ్యాథ్స్ అంటే పేరులోనే ఉంది ప్యూర్. దీనిని కోర్ మ్యాథ్స్ అని కూడా అంటాము. ఫార్ములాస్, మాక్సిమం ఫార్ములాస్ ఉంటాయి. బట్ ఆ ఫార్ములాస్ నిన్ను బట్టి పట్టమని ఎప్పుడు చెప్పను సార్. నేను బొమ్మలు తీసుకొచ్చి ఆ ఫార్ములా ఎందుకు వచ్చిందో కూడా చెప్పి నీతో ఫార్ములాని బట్టి పట్టమంట. ఎప్పుడు నేర్పించిన తరువాత, కాన్సెప్ట్ చెప్పిన తరువాత. క్లియరా? గుడ్డిగా బట్టి పడితే ఎక్కువ కాలం గుర్తుండదు సార్. దాని గురించి తెలుసుకొని బట్టి పడితే ఆ కథ వేరు. ఇది ప్యూర్ మ్యాథ్స్. మరి ఏంది సార్ మిసిలీనియస్ అంటానవే? ఏంది మిసిలీనియస్ అంటే అన్ని చెప్పేసినావు కదా. ఈడ నెంబర్ సిస్టమ్ వచ్చింది, అర్థమెటిక్ వచ్చింది, ప్యూర్ మ్యాథ్స్ వచ్చింది. మరి మిసిలీనియస్ ఏంది? ఇతరాలు ఉంటాయి సార్. అవి నెంబర్ సిస్టమ్ కావాలా, అర్థమెటిక్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్ కావాలా? దేనికి? ఈ మిసిలీనియస్ లోని కొన్ని చాప్టర్లను లేదా కొన్ని ప్రశ్నలను చేయాలంటే ఈ మూడు అవసరమైతాయి. ఎప్పుడైతే ఈ మూడు నేర్చుకుంటావో అప్పుడు మిసిలీనియస్ లేకపోవాలా. సార్ మిసిలీనియస్ లో ఒక టాపిక్ చెప్పేందన్నా, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, ప్రాబబిలిటీ, సంభావ్యత, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇలాంటి చాప్టర్లు ఉంటాయా? అలాంటి చాప్టర్లు నువ్వు చేయాలంటే ఖచ్చితంగా ఈ మూడు వచ్చిండాలా. ఈ మూడు రాకుండా మీ ఫ్యాకల్టీలు డైరెక్ట్ గా ప్రాబబిలిటీ చెప్తా, డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్తా, డేటా సఫిషియన్సీ చెప్తా, ఫస్ట్ రోజు క్లాస్ విని రెండో రోజు ఆ పక్కకు పోవాకు, ఆ ఇన్స్టిట్యూట్ పక్కకు కూడా పోవాకు. వాడు ప్లాన్ వేస్తాడు, నిన్ను 5 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ లో కూర్చోబెట్టాలని వాడు ప్లాన్ వేసినాడు. లేకపోతే మిస్లీనియస్ స్టార్ట్ చేయడం అయింది సార్. స్టార్టింగ్ లో ఈ మూడు ఏమైనా మెయిన్ మాడ్యూల్స్ ఇవే, మెయిన్ మార్క్స్ స్కోరింగ్ ఇదే. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మార్కులు వస్తాయి అట్టని చెప్పి స్టార్టింగ్ లోనే చెప్తామా? డేటా ఇంటర్ప్రిటేషన్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అప్లికేషన్ ఉంటది, పర్సంటేజ్ అప్లికేషన్ ఉంటది, రేషియో ప్రపోర్షన్ అప్లికేషన్ ఉంటది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మరి అవన్నీ రాకుండా వీడికి ఎట్టపోతావు? అట్ట పోయినావంటే నీకు 5 సంవత్సరాలు ఫిక్స్ అయిపో. మీ అమ్మ నాయనకు ఫోన్ చేసి చెప్పు, సార్ మా నాయనకు ఫోన్ చేస్తాంట, నాయనా మా సారు మొట్టమొదట మిసిలీనియస్ స్టార్ట్ చేశాను నాయన, ఇంకా నా జీవితం అదోగతే అని చెప్పేసి. సో నేర్చుకునే విధానం ఉంటుంది సార్. నాకు చాప్టర్ పేర్లు తెలుసు కదా అని ఇష్టం వచ్చినట్టు చదవకూడదు. ఒక ఆర్డరు, ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. క్లియర్? ఇవి 4 మాడ్యూల్స్ గా డివైడ్ చేసిన. మరి ఏమేం మాడ్యూల్లో ఏముండాయో చూపిస్తా, రాసుకోవాకు. డిస్క్రిప్షన్ లో PDF లింక్ ఇవ్వమని చెప్పిన అమృతాస్ అకాడమీ వాళ్ళకు. చరణ్ సార్ క్లాస్ ఇంటాండవంటే నీ కళ్ళు మొత్తం బోర్డు మీదే ఉండాలని, చెయ్యి పేపర్ మీద ఉండాలని, మెదడు ఆలోచిస్తా ఉండాలి ఎట్ట చేస్తాడని. అంతేగాని మళ్ళీ క్వశ్చన్లు రాసుకుంటా, టాపిక్లు రాసుకుంటా రాసుకో, వేరే క్లాసులలో రాసుకో, నా క్లాస్కి అవసరం లే. నేను ఏదైతే స్లైడ్ వేస్తానో ఆ స్లైడ్ కూడా నీకు PDF రూపంలో ప్రొవైడ్ చేస్తా. నువ్వు ఏం కష్టపడాకు, మొత్తం మైండ్ లోకి ఎక్కించడం నేర్చుకో. నాది మొత్తం మైండ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది సార్. నేను పేపర్ మీద పెన్నే పెట్టినా, నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ దగ్గరికి రా, మొత్తం మైండ్ క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తా. క్లియర్? మరి నెంబర్ సిస్టమ్ లో ఏం చెప్పబోతున్నావు సార్ నువ్వు? మొట్టమొదటి చాప్టర్ గా ఇంట్రడక్షన్ టు నెంబర్స్. ఫస్ట్ సంఖ్యలను పరిచయం చేసుకోవాలి కదా బా. ఇప్పుడు వీళ్ళు ఇంట్లోకి పోతాండమంటే ముందు ఆ ఇంటి పెద్దను పరిచయం చేసుకోవాలి, లేకుంటే ఎవరో ఒక పిల్లోనైనా పరిచయం చేసుకోవాలా. బాగుండావా తమ్ముడు? బాగుండా తమ్ముడు, మీ ఇల్లు భలే ఉంటుందిరా, మీ చెల్లెలు భలే ఉంటుందిరా, మీ చెల్లెలు నెంబర్ ఇస్తావా? ఇలాంటి కథలు పడతాంటావే. అట్ట కథలు పడాలంటే ఫస్ట్ వాడిని పరిచయం చేసుకో. వానికి ఒక కూల్ డ్రింకో, ఒక చాక్లెటో, లేకుంటే బండి మీద ఊరంతా తిప్పడమో ఏదో ఒకటి చేసి వాడిని పరిచయం చేసుకొని వాడు అక్కనో సెల్లినో లైన్ లో పెట్టుకుంటావే. ఇది కూడా అంతే. వీళ్ళందరినీ లైన్ లో పెట్టాలంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ నెంబర్స్ చదవాల్సిందే, సంఖ్యలను పరిచయం చేసుకోవాల్సిందే. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అంట, ఇంటీజర్స్ అంట, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంట, ప్రైమ్ నెంబర్స్ అంట, కో ప్రైమ్స్ అంట, ట్విన్ ప్రైమ్స్ అంట, ఆర్యభట్ట అంట, దత్తాత్రేయ కాప్రేకర్ అంట, శ్రీనివాస రామానుజన్ అంట. ఎవరు సార్ వీళ్ళంతా? క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఇంట్రొడక్షన్ ఆఫ్ నెంబర్స్ లో ప్రతి ఒక్కరితో షేక్ హ్యాండ్ కాదు, హగ్ చేసుకుందాం, పోయి ఆ రేంజ్ లో పరిచయం చేసుకుందాం. ఎక్కడ? ఇంట్రొడక్షన్ ఆఫ్ నెంబర్స్. ఆ తర్వాత ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, స్థాన విలువ, ముఖ విలువ. ఏంది స్థాన విలువ, ఏంది ముఖ విలువ? ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ చాప్టర్లు నీట్ గా చెప్తా. నెక్స్ట్ చదవాల్సింది ఫ్యాక్టోరియల్స్. ఆ తరువాత కౌంటింగ్ అండ్ సమ్ ఆఫ్ నంబర్స్, అంటే సంఖ్యలను లెక్కించడం మరియు వాటి మొత్తం. ఏంది సార్? LKGలోనే మా మేడం నేర్పించింది సంఖ్యలను లెక్కించడం. 1, 2, 3, 4, ఆ తరువాత 5, 6, 7, 8, ఇదే కదా లెక్కించడం.
మరియు మొత్తం చేయడం అంటే ప్లస్ చేస్తా కదా, నేను నాకు వచ్చు కదా. వచ్చు నీకు ఎంత బాగా వచ్చో చాప్టర్ లేకపోయినాక నాకు చెప్తావు. డన్. ఇది కౌంటింగ్ అండ్ సమ్ ఆఫ్ నెంబర్స్. యూనిట్ డిజిట్ ఒకట్ల అంకె. యూనిట్ డిజిట్ ఫర్ సపోజ్ 567. దీంట్లో యూనిట్ డిజిట్ ఏది సార్? ఇది. టెన్స్ డిజిట్ ఏది సార్? ఇది. హండ్రెడ్స్ డిజిట్ ఏది సార్? ఇది. మరి యూనిట్ డిజిట్ అంటే ఏడే కదా సార్, నాకు తెలుసు కదా. మళ్ళీ దానికి ఏంది సపరేట్ గా చాప్టర్ వేసినా ఊరికే బెయిలా, చాప్టర్ లో నీకు అర్థమవుతుంది. ఇది యూనిట్ డిజిట్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్. లబ్ధం చివరలో ఉన్న సున్నాల సంఖ్య. నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ చెప్తా, చాప్టర్ లోకి వచ్చినాక చెప్తా. స్క్వయర్స్, స్క్వయర్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు. ఏంది సార్ స్క్వయర్స్, స్క్వయర్ రూట్స్? నీకు తెలియదు సార్. నువ్వు ఎట్ నేర్చుకుంటాంటావంటే 100కు దగ్గరగా ఉన్న స్క్వైర్ చేయాలంటే ఇలా చేయండి, 50కి దగ్గరగా ఉన్న స్క్వైర్ చేయాలంటే ఇలా చేయండి, 10కి దగ్గరగా ఉన్న స్క్వైర్స్ అయితే ఇలా చేయండి. మరి మీకు చెప్పే ఫ్యాకల్టీ అలానే చేసినారు, ఎగ్జామ్ లో అలానే చేసినారు. అందుకే ఏమైనారు వాళ్ళు? ఫ్యాకల్టీ అయినారు. నువ్వు అట్లాంటివి నేర్చుకుంటే 5-6 సంవత్సరాలు ఫిక్స్ రాసి పెట్టుకో. ఎవరికి ఉపయోగం సార్ అవి? 40 ఖచ్చితమైన వర్గాలను నేర్చుకో, 30 ఖచ్చితమైన ఘనాలను నేర్చుకో, 40 స్క్వయర్స్, 30 క్యూబ్స్, స్క్వయర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అడిగే కాలం పోయింది. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే క్వశ్చన్స్ నీ ఊహకు కూడా అందదు. స్క్వయర్స్, స్క్వయర్ రూట్స్ లో నేను తీసుకొస్తా. ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ సార్ నువ్వు చూడాల్సింది. అంతేగాని ఎంతసేపు 33 వర్గం ఎంత, 30 వర్గం ఎంత, ఈ వర్గంలోనే ఉంటావు. దాని అప్లికేషన్ క్వశ్చన్స్ ఎప్పుడు చేయాలి నువ్వు? ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క AK-47 బుల్లెట్ మాదిరి ఉంటది. యాడా స్క్వయర్స్, స్క్వయర్ రూట్స్ చాప్టర్ లో కూలంకుశంగా ఒక్కొక్క చాప్టర్ లో మినిమం 100 క్వశ్చన్స్, అన్ని కాన్సెప్ట్సే. మళ్ళీ ఒక కాన్సెప్ట్ ఇచ్చితే 10 క్వశ్చన్లు వేయను. ఓయమ్మా తప్ప అసలే చేయను. 100 క్వశ్చన్లు ఉన్నాయంటే 100 కాన్సెప్ట్లు నీకు నేర్పించినట్టే. డన్. ఇది స్క్వయర్స్, స్క్వయర్ రూట్స్. మళ్ళీ ఏంది? క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఘనాలు, ఘనమూలాలు చెప్తా. డివిజబిలిటీ రూల్స్, భాజనీయత నియమాలు. ఏంది సార్ డివిజబిలిటీ రూల్స్? నాకు తెలుసు కదా. 5 5 25, 25 5లో 5 సార్లు పోతాది. డివిజన్ చేసుకుంటా, కోషియంట్ వేసుకుంటా, డివిడెండ్ వేసుకుంటా, కింద రిమైండర్ రాసుకుంటావు. చాప్టర్కి వచ్చినాక ఇంకా బాగా రాసుకుంటావు. నెంబర్ 10 రిమైండర్ థియరం, శేష సిద్ధాంతము. రిమైండర్ తెలుసు కదా. మళ్ళీ థీరం ఏంది సార్? యూలర్స్ థీరం. నీకు ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ రాస్తే యూలర్స్ థీరం మీద ప్రశ్న లేకుండా పేపరే ఉండదు. రిమైండర్ థీరం, శేష సిద్ధాంతం క్రిస్టల్ క్లియర్ గా పైన నీరు చూస్తే అడుగు భాగం కనపరావాలా. ఇదే చరణ్ సార్ థీము. నెక్స్ట్ ఫ్రాక్షన్స్, భిన్నాలు. మళ్ళా ఫ్రాక్షన్స్ తో ఆపను. డెసిమల్ ఫ్రాక్షన్స్, దశాంశ భిన్నాలు గట్టిగా చూద్దాం. ఆ తర్వాత ప్రోగ్రెషన్స్, శ్రేణులు కాదు, శ్రేణులు. ప్రోగ్రెషన్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రధాన కారణాంకాలు. సింప్లిఫికేషన్స్, సూక్ష్మీకరణ. సార్ ఏంటి సింప్లిఫికేషన్ లాస్ట్ లో వేసినావే? మా సారు మొదట్లోనే అన్నాడే. చెప్తా ఎందుకు మొదట్లో వేయాలనో, ఎందుకు వేయకూడదు. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కసాగు, కసాబా. లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం లో మల్టిపుల్ తీసుకుంటావు, హెచ్సిఎఫ్ లో ఫ్యాక్టర్ తీసుకుంటావు. క్లారిటీ ఇంపార్టెంట్. ఎల్సిఎం అంటే ఇలా చేయండి, హెచ్సిఎఫ్ అంటే ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు జాబ్ వస్తుంది. మీ చిలక పలుకులు పలికింటారు. ఎందుకు అలా చేయాలి, ఎందుకు ఇలా చేయాలి అది చెప్పరు. ఇలా చేయండి, ఇలానే చేయండి, ఇలా చేస్తేనే వస్తుంది. ఏంది వస్తుంది? ఇంకో నోటిఫికేషన్ కు నువ్వు వాని ఇన్స్టిట్యూట్ కి వచ్చావు, అది వాని ప్లాన్. వస్తుంది అంటే నీకు జాబ్ వస్తుంది అని కాదు, ఇంకొక నోటిఫికేషన్ కు మళ్ళీ మా అకాడమీకే వస్తుంది. ఎప్పుడు నీ కాన్సెప్ట్ నేర్పియరు సార్. క్వశ్చన్ టు క్వశ్చన్ నేర్పించి నిన్ను పంపిస్తారు. అది వర్కౌట్ కాదు. మళ్ళా ఎగ్జామ్ కి వచ్చి కూర్చుంటావు. ఎవరికి లాభం? వానికి లాభం. ఎవరికి నష్టం? నష్టం కంటే ఇంకో విషయం చెప్పాలంటే, నీకేం నువ్వు హైదరాబాద్ లోనో, వైజాగ్ లోనో, ఇంకో యాడో ఊరి పేర్లు కూడా అవసరం లే. ఆ ఊర్లలో ఏం చేస్తాంటావు? 2-3 ఏళ్ళు లక్షణంగా టయానికి తింటా అంటావు, ఇన్స్టిట్యూట్ పోతాంటావు, చదువుకుంటా అంటావు. నువ్వుకి ఏం ఇబ్బంది ఉండదు. ఇంటికాడ మీ నాయన ఎన్ని కష్టాలు పడుతుంటారో ఒక్కసారి ఆలోచించు. నీకు నెలకు ఒక 10,000 పంపించాలంటే, నీకు 10,000 పంపించి మళ్ళీ మీ నాయన కుటుంబాన్ని జరపాలా. ఆయన ఎంత మనోవేదనకు గురవుతా ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతా ఉంటారు, ఏమి మీ పిల్లోనికి ఇంకా ఉద్యోగం రాలేదా? వెళ్ళి 2 సంవత్సరాలు అయిందే, వెళ్ళి 3 సంవత్సరాలు అయిందే. పుండు మీద కారం చల్లినట్టు అడుగుతానే ఉంటారు. మీ నాయన ఎంత మనోవేదన పడుతుంటాడో నాకు తెలుసు సార్. నీ స్టేజ్ నుంచి నేను కూడా వచ్చిన.
సో కరెక్ట్ గా కాన్సెప్ట్ నేర్చుకో సార్. ఒక్క సంవత్సరం చాలు సార్, నీట్ గా మ్యాథ్స్ నేర్పించే బాధ్యత నాది. సో జాగ్రత్త, ఒక గురువుని ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఎంచుకో. నన్ను కూడా ఎంచుకోమని చెప్పడంలా, 2-3 వీడియోలకు గుడ్డిగా చరణ్ సార్ అంటే టాప్ అని ఫిక్స్ అయిపోవాకు. కొన్ని వీడియోలు వేస్తా, అప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి రా. క్లియరా? తల్లి, తండ్రి, గురువు, దైవం సార్. దైవం కంటే ముందే గురువు ఉన్నాడు, కాబట్టి గురువు స్థానం దైవం కంటే గొప్పది. ఇప్పట్లో గురువులు నకిలీ గురువులంతా. థియరీ బేస్డ్ ప్రాబ్లమ్స్, సిద్ధాంత ఆధారిత సమస్యలు. ఏంది సార్ థియరీ బేస్డ్ ప్రాబ్లమ్స్? ఏడా పేరే ఇన్లేదే. ఇప్పుడు పైన 16 టాపిక్లు చదివిన్లా, ఆ 16 టాపిక్లను ఒక మిక్సీలో రుబ్బురోల్లో రుబ్బి అన్ని కలిపి ఒక థియరీ మాదిరి ఇస్తాడు. దాంట్లో డివిజబిలిటీ రూల్ అప్లై అయి ఉంటుంది, స్క్వేర్ రూట్ ఉంటుంది, యూనిట్ డిజిట్ ఉంటుంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా ఉంటుంది. అవన్నీ కలిపి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. దాన్నే థియరీ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి అన్ని ఎగ్జామ్ లోనే చూస్తావు, బట్ ఏ సార్ బుక్ లో కూడా కనపరావు. బట్ చరణ్ సార్ దగ్గర ఒక మొత్తం సెగ్రిగేషనే ఉంది. నీట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో డిస్కస్ చేస్తా. ఇది నంబర్ సిస్టమ్, 17 టాపిక్స్ ఉన్నాయి సార్. నువ్వు కల్లో కూడా చూసిండవు. నంబర్ సిస్టమ్ అంటే ఒక 2 గంటలు 3 గంటలు క్లాస్ చెప్పి కంప్లీటెడ్ నంబర్ సిస్టమ్ అంటారు. నంబర్ సిస్టమ్ ని పూర్తిగా 3 గంటలు లేదా మహా అంటే 4 గంటల్లో ఎన్ని చెప్పింటారు. 17 చాప్టర్లు ఉన్నాయని నువ్వు కల్లో కూడా ఊహించండవు. దాంట్లో నెంబర్ సిస్టమ్ లో మనము క్రిస్టల్ క్లియర్ గా 17 టాపిక్లను ఒక్కొక్క టాపిక్ 3-4 గంటలు డిస్కస్ చేస్తా. నాకు టైంతో పనిలా, స్టూడెంట్ మైండ్ తో పని. వానికి ఎంత అర్థమైందో నాకు కావాలా. సో ఈ 17 టాపిక్లను నెంబర్ సిస్టమ్ లో చూస్తే పర్ఫెక్ట్ క్లారిటీ. దీని మీద క్లారిటీ వచ్చిన తరువాత అరిథమెటిక్ పోవాలా. అరిథమెటిక్ అంత ఈజీగా చెప్పను. నీట్ గా నువ్వు రేపటి రోజున 10 మంది నిలబడినా కూడా చెప్పేలాగా చెప్తా. దాన్నే 5 ఫ్యామిలీస్ గా డివైడ్ చేసుకున్నా. ఫ్యామిలీ 1, ఫ్యామిలీ 2, ఫ్యామిలీ 3, ఫ్యామిలీ 4, ఫ్యామిలీ 5. ఏంటి సార్ ఫ్యామిలీ? కుటుంబాలు బా. అంబానీ కుటుంబం ఉంటుంది, అదానీ కుటుంబం ఉంటుంది, ఇద్దరికి పడదు. ఎవరి కుటుంబం వాళ్ళదే సపరేట్. ఈడ కూడా అంతే. ఈ కుటుంబంతో ఈయనకి పడదు, ఈయన కుటుంబంతో ఈయనకి పడదు, ఎవరి కుటుంబం వానికే సపరేట్. మరి ఏంటి సార్? చూపిస్తా. ఫ్యామిలీ 1 అంటే ఏంది సార్? నువ్వు అర్థమెటిక్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఈ ఫ్యామిలీ 1. వితౌట్ ఫ్యామిలీ 1 నువ్వు ముందుకు పోయినావంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వెనక్కి వస్తావు. సార్ ఎందుకు సార్ నెక్స్ట్ నోటిఫికేషన్ అంటాడవే? నీ మనస్సాక్షిని అడుగు. ఎన్ని నోటిఫికేషన్లు రాసి నువ్వు ఇంతవరకు వచ్చి మళ్ళీ నా క్లాస్ వింటాడవో? సార్ నేను ఏదైనా ప్రాక్టికల్ గానే ఉంటా సార్. నీ మనసు బాధపడినా పర్వాలా, నాకు కావాల్సింది చివరగా నిన్ను ఉద్యోగంలో కూర్చోబెట్టడం మాత్రమే. సో నేను కొన్ని మాటలు అన్నప్పుడు కావాకు. నేను ప్రాక్టికల్ గానే ఉంటాను. నేను గాల్లో బతికే మనిషిని కాదు. చిన్నోడా, నీకు ఎస్ఐ ఉద్యోగం వచ్చేసది రానా? ఈసారి నీట్ గా నేర్పించేస్తా. ఇట్లాంటి డ్రామాలు ఆడటం నాకు రాదు సార్. నేను ఏదైనా ప్రాక్టికల్ గానే ఉంటా. ఇట్లాంటి డ్రామాలు ఆడే ఫ్యాకల్టీ దగ్గరికి పోయే నీకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, గుర్తుపెట్టుకో. ఫ్యామిలీ 1 5 మెంబర్స్. ఫస్ట్ ఎవరిని నేర్చుకోవాలా? రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతం. ఇది నేర్చుకున్నాక తరువాత ఖచ్చితంగా వయస్సులు మాత్రమే నేర్చుకోవాలా. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఎందుకు సార్? రేషియో ప్రపోర్షన్స్ అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ లో ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత పార్ట్నర్షిప్, భాగస్వామ్యాలు, ఇది కూడా రేషియో ప్రపోర్షన్స్ లాగే ఉంటది. మిక్స్చర్స్, మిశ్రమాలు, ఇది కూడా రేషియో ప్రపోర్షన్స్ అప్లికేషన్. అలిగేషన్, ఇది ఒక సపరేట్ ప్రొసీజర్. నీకు అందరూ మిక్సర్ అండ్ అలిగేషన్ కలిపి చెప్పుంటారు, బట్ నేను సపరేట్ గా సెగ్రిగేట్ చేసిన. మిక్సర్ లో ఒక 100 క్వశ్చన్లు, అలిగేషన్ లో ఒక 100 క్వశ్చన్లు, టాప్ నాచ్ క్వశ్చన్లు, రేపు ఎగ్జామ్ లో కనపడే క్వశ్చన్లు. నేను చిన్న క్వశ్చన్లు క్లాస్ లో చెప్పి నిన్ను అబ్బా భలే అర్థమైందిరా, నాకు సార్ భలే చెప్తానరా. పిల్ల క్వశ్చన్లు పిల్లోనికి అర్థమవుతాయి, నీకేంది అర్థం కాంది? నువ్వు డిగ్రీకి వచ్చినావు పా, మెచ్యూర్డ్ స్టూడెంట్. ఎట్లాంటి క్వశ్చన్లు చేయాలా? రేపు ఎగ్జామ్ అప్రోచ్ లో నీకు ఉపయోగపడే ప్రశ్నలు చేయాలి. అంతేగాని చిన్న క్వశ్చన్లు నేర్పించి అబ్బా సార్ బాగా చెప్పినాడు రా, భలే అర్థమైందిరా సారు, ఇట్టనే కాలం గడుపుతున్నారు. నీకు చిన్న క్వశ్చన్లు ఎప్పుడు నేర్చుకోవాకు. ఇంకో విషయం చెప్తా చూడు. నేను యూట్యూబ్ లో 2-3 క్లాసులు చేసినా కదా. ఆ 2-3 క్లాసులు సీనియర్ ఫ్యాకల్టీలు ఫోన్ చేసినారు నాకు. ఏమంటారు తెలుసా? ఎందుకు బా అంతంత క్వశ్చన్లు చెప్తాడావు, చిన్నవి చెప్పు అంటే. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు తెలుసా? పిల్లోనికి అర్థం కావచ్చురని అవి. ఫస్ట్ చిన్నవి చెప్పు, ఆ తర్వాత పెద్దవి చెప్పు. ఎందుకు అర్థం కావు పిల్లోనికి? వాడేం పిల్లోడా? ఏమన్నా లాలి పిల్లోడా? ఎల్కేజీ యూకేజీనా? డిగ్రీకి వచ్చినావుపా, మెచ్యూర్డ్ స్టూడెంట్. ఎన్నో జీవితంలో కష్టాలను ఎదుర్కొని డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షల ప్రపంచంలోకి అడుగు పెట్టినావు. నువ్వేం చిన్న పిల్లోనివి కాదు. నిన్ను చిన్న పిల్లోడు అని చిన్న పిల్లోని చేసినారు. నువ్వు మెచ్యూర్డ్ స్టూడెంట్, 23 సంవత్సరాల వయసు గల పిల్లోనివి. పెద్ద చిన్న ఏముండదు, ప్రతి క్వశ్చన్ కాన్సెప్టే ఉంటది. టాప్ నాచ్ క్వశ్చన్స్, టాప్ నాచ్ కాన్సెప్ట్స్ నీతో నేర్పించే బాధ్యత నాది. సో 5th చాప్టర్ అలిగేషన్స్. సో ఫ్యామిలీ 1 గా నువ్వు చేయాల్సింది ఇదే. రేషియో ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్, మిక్స్చర్స్, అలిగేషన్స్. మరి 2వ చాప్టర్ గా ఏం చేయాలి సార్? 2వ ఫ్యామిలీగా ఏం చేయాలి? యావరేజెస్, సగటులు. వీడు ఒక బ్రహ్మచారి,
వీడు ఎవరితో కలవాడు, వీనికి ఒక ఫ్యామిలీ ఉంది అంటే ఆ ఫ్యామిలీలో వీడు ఒకడే ఉంటాడు. వీడు ఎవరితో కలవాడు, బట్ వీడు అందరినీ గెలుపుతా ఉంటాడు. నేను చెప్పేది అర్థమైందా? వీడు ఎవరితో కలవాడు, పోయి కలగలుపుగా మాట్లాడాడు, రాన్రా ఏమైనా భోజనం చేద్దాం, రాన్రా రెస్టారెంట్ పోదాం అని కలవాడు, కానీ వాళ్ళని పోయి గిచ్చుతా ఉంటాడు, గిచ్చి వాళ్ళ గొలాన పెడతా ఉంటాడు. అట్లాంటోడు వీడు యావరేజ్. ఈ యావరేజెస్ గాడు బ్రహ్మచారి, వీని ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, బట్ వీడు ప్రతి ఫ్యామిలీలోకి దూరుతుంటాడు, ఇట కిందికి పోతాడు అటు పైకి పోతాడు, వాళ్ళిద్దరు గొలాన పెడతాంటాడు. అంటే ప్రతి అప్లికేషన్ లో వీడు కనపడతా ఉంటాడు. యావరేజ్ అనేది బేసిక్ కాన్సెప్ట్. సో ఫస్ట్ నేర్చుకోవడం కంటే రేషియోస్ తర్వాత నేర్చుకుందాం. రేషియోస్ నేర్చుకున్నాక నీకు అర్థమెటిక్ మీద ఒక ఐడియా వస్తుంది, ఆ తర్వాత యావరేజెస్ లోకి వెళ్దాం. క్లియర్? ఇది యావరేజెస్. నెక్స్ట్ ఫ్యామిలీ 3 అంట. 5 మంది ఉండాలంట ఫ్యామిలీ 3లో. ఎవరు సార్? పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్. ఈ ఫ్యామిలీ ఎంత పెద్దదంటే అర్థమెటిక్ లోనే ఒక పెద్ద బాహుబలి సామ్రాజ్యం మాదిరి ఇది. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, మొత్తం పర్సంటేజ్ మీదే ఉంటది. ఒక్క పర్సంటేజ్ అనే ఫస్ట్ చాప్టర్ నువ్వు నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. కేవలం పేరు మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్, కేవలం పేరు మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాన్సెప్ట్ మారచ్చేమో కానీ కోర్ కాన్సెప్ట్ మాత్రం పర్సంటేజ్ మీదే ఉంటది. అడిగే పరిభాష మారచ్చేమో, ఇక్కడ పర్సంటేజ్ లో శాతాల మీద అడగొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ లో వడ్డీ అనొచ్చేమో, పరిభాష మారచ్చేమో, బట్ అప్లికేషన్ మాత్రం కంప్లీట్ గా పర్సంటేజెస్. క్లారిటీ ఇంపార్టెంట్, అందుకే మొత్తం ఒక ఫ్యామిలీ కొట్టిన. నెక్స్ట్ ఫ్యామిలీ 4 అంట. టైం అండ్ వర్క్, కాలము మరియు పని. అది చేస్తే వెంటనే మిక్స్డ్ ప్రపోర్షన్ పోవాలి, ఎందుకంటే రెండు ఇంటర్లింకే. ఆ తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్, పైపులు మరియు తొట్టెలు. ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ ఈజీ ఫ్యామిలీ, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? టైమ్ అండ్ వర్క్, మిక్స్డ్ ప్రపోర్షన్, పైప్స్ అండ్ సిస్టమ్స్. డన్. నెక్స్ట్ ఫ్యామిలీ 5. టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్, సమయం, వేగం, దూరం. ట్రైన్స్, రైళ్ల మీద సమస్యలు ఎట్టుంటాయంటే రైలు ప్రయాణం చేసినట్టు సాఫీగా ఉంటాయి. నువ్వు ఇంతవరకు ఎట్లా నేర్చుకున్నావో నాకు తెలియదు. ఒక్కసారి చరణ్ సార్ ట్రైన్స్ క్లాసులు విను. సాఫీగా ట్రైన్ లో కూర్చొని భోజనం చేస్తా, హ్యాపీగా ఆడుకుంటా పాడుకుంటా పోతాం. రైళ్ల మీద సమస్యలు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలో పోయినట్టే ఉంటది. రేస్ అండ్ గేమ్స్, నీ సబ్ ఇన్స్పెక్టర్ ఈవెంట్స్ లో 100 మీటర్లు 8 సెకండ్లో కొట్టేంత హాయిగా ఉంటది. 100 మీటర్లు నువ్వు కొట్టాల్సింది 15 సెకండ్లో. చరణ్ సార్ రేస్ అండ్ గేమ్స్ చాప్టర్ చెప్తే 8 సెకండ్లలో కొట్టేసిన అన్నంత హాయిగా ఉంటది నీకు. సర్కులర్ ట్రాక్స్, వృత్తాకార ట్రాకులు, ఇది 1600 మీటర్స్. రేస్ అండ్ గేమ్స్ అంటే 100 మీటర్లు, సర్కులర్ ట్రాక్స్ అంటే 1600 మీటర్ల 4 నిమిషాల్లో కొట్టినంత హాయిగా ఉంటది నీకు. అంత క్లియర్ గా చెప్తా. ఇది అర్థమెటిక్. మొత్తం ఎన్ని టాపిక్లు ఉన్నాయంటే 19 టాపిక్లు. ఈ పీడిఎఫ్ ఇస్తా నీకు, ఈ పీడిఎఫ్ చూసుకో. మీరు ముందు నేర్చుకున్న బుక్కులలో ఇన్ని చాప్టర్లు ఉన్నాయా? నెంబర్ సిస్టమ్ నుంచి ఇన్ని చాప్టర్లు ఉన్నాయా? అర్థమెటిక్ నుంచి ఇన్ని చాప్టర్లు ఉన్నాయా? మనం ఇందులో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాం? రోజు గిలగిలా కొట్టుకుంటాడమే. సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఇస్తాడా ఇయడా? ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తాదా రాదా? రోజు ఇది ఆలోచన. పురుడమ్మా నీకు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చింది బా, ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు సిద్ధంగా ఉండావా? అది చెప్పు నాకు. రోజు 100 ఫోన్లు సార్ నాకు. సార్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుందా? ఏమో డౌట్ గా ఉంది సార్. ఖచ్చితంగా వస్తుందంటావా? సార్ ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? క్యాలెండర్ లో ఉద్యోగాలు పెడతాడా పెట్టడా? సపరేట్ గా ఏమన్నా ఇస్తాడా? క్యాలెండర్ లో ఏపీఎస్సీ ఒకటే వస్తాయా? ఏపీఎస్ఎల్పిఆర్బి రాదా సార్? ఎవనికి కావాలా సార్ అవన్నీ? ప్రభుత్వం చూసుకుంటాది పా అవన్నీ. గవర్నమెంట్ టెన్షన్స్ అవన్నీ. నువ్వెందుకు ఆ టెన్షన్ తీసుకుంటానవే? నీ పని ఏంది? నీ కర్తవ్యం ఏంది? నువ్వు చదవాలా, ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలా, నీ తల్లిదండ్రులను గర్వంగా సమాజంలో తలెత్తుకునేలా చేయాలా. ఇది కదా నీకు కావాల్సింది. నీకెందుకు ఏపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇచ్చాదా? ఇచ్చాది. నువ్వు సిద్ధంగా ఉండవా? జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చింది, నువ్వు ఉద్యోగం సాధించడానికి సిద్ధంగా ఉండవా? నాకు చెప్పాకు సిద్ధంగా ఉండా అని. ఆత్మ పరిశీలన చేసుకో. ఈ రోజున ఎగ్జామ్ పెడితే నేను ఎగ్జామ్ రాస్తే నాకు ఎన్ని మార్కులు వస్తాయి, నేను ఉద్యోగం సాధించగలనా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, నీకే అర్థమవుతుంది. ఇది అర్థమెటిక్. అండ్ దెన్ నెంబర్ సిస్టమ్ అయిపోయింది, అర్థమెటిక్ అయిపోయింది. ప్యూర్ మ్యాథ్స్ లో ఏం చెప్తావు సార్? విను. మొట్టమొదట ప్యూర్ మ్యాథ్స్ లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తా సార్. మీన్, మీడియన్, మోడ్. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. మీన్ లో 3 ఉంటాయి, మీడియన్, మోడ్. మళ్ళా గ్రూప్ డేటా కూడా చెప్తా నేను. నువ్వు ఇంతవరకు మీన్, మీడియన్, మోడ్ అన్గ్రూప్డ్ డేటా చేస్తావు.
CGL మెయిన్స్ పేపర్ ఓపెన్ చేయి. గ్రూప్డ్ డేటాకి ఇవ్వడం మొదలు పెట్టినాడు. నువ్వు నేర్చుకున్న మీడియన్ మోడ్ 5th 6th క్లాస్ లోనే అయిపోయినాయి. డిగ్రీ స్టాండర్డ్ ఎగ్జామ్ రాస్తాడు. SSC CGL AP సబ్ ఇన్స్పెక్టర్ అంత ఈజీగా ఉండదు. గ్రూప్డ్ డేటాకు కూడా నీ మెదడులో కూర్చోబెట్టే బాధ్యత నాది. ఫస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్, సట్స్ అండ్ ఇండిసెస్, కరుణులు మరియు ఖాతాలు. ఎంత ఈజీగా ఉంటదంటే దుమ్ము లేపుదాం క్లాస్ లో. ఆల్జీబ్రా బీజాగణితం, సట్స్ అండ్ ఇండిసెస్ యొక్క అప్లికేషన్ నేను బీజాగణితం అంట. నువ్వు ఏకీభవించినా ఏకీభవించకపోయినా సట్స్ అండ్ ఇండిసెస్ ఆల్జీబ్రా రెండు ఒకదాంతో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంది అంట. ఎట్లా అంటావు? నీ ఇష్టమా సార్ అంటే రేపు చాప్టర్ కి వచ్చినప్పుడు నీతో కూడా అనిపిస్తా. అండ్ దెన్ ఏరియాస్ 2 డైమెన్షన్, వైశాల్యాలు, వాల్యూమ్స్ ఘన పరిమాణాలు. ఒక ఇంటి మీద నుండి పిచ్చుక ఎగురుతా పోతాంది. ఆ పిచ్చుక ఎగురుతా పోతా అంటే ఈ ఇంటికి పిచ్చుకకు మధ్య గల దూరం ఎంత? హైట్స్ అండ్ డిస్టెన్స్, ట్రిగోనామెట్రీ అప్లికేషను. దీన్ని ట్రిగోనామెట్రీ లేకుండా నేర్పిస్తా. ట్రిగోనామెట్రిక్ హైట్స్ అండ్ డిస్టెన్స్ కి సంబంధమే ఇలా 2 వాల్యూస్ నేర్చుకుంటే హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇంటి మీద నుండి పిచ్చుక ఎగురుతా పోయింది అనేది కూడా చెప్తా. ఎందుకు సార్ వాల్యూమ్స్ తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటా ఉండవే? వాల్యూమ్స్ కి హైట్స్ అండ్ డిస్టెన్స్ కి సంబంధం ఉందా లేదా? సస్పెన్స్, రేపు చాప్టర్ లో చెప్తా. అండ్ దెన్ లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, పాలినామియల్స్, బహుపదులు. ఓయమ్మ ఏంది సార్, మా సార్ 3 ఒకేసారి చెప్పినాడే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ పేరు పెట్టినాడు. దాంట్లోనే లీనియర్ ఈక్వేషన్స్, దాంట్లోనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, దాంట్లోనే పాలినామియల్స్, బహుపదులు కూడా చెప్పినాడు. నువ్వేం సపరేట్ చేసినావు? ఆ రేంజ్ లో మార్కులు వస్తాయి. ఈ చాప్టర్ ఈ మధ్య కాలంలో మీడియాస్ పెరిగింది. ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం మొదలు పెట్టినాడు. జాగ్రత్త, ప్రతి దాని మీద క్లారిటీ ఉంటేనే చేయగలవు. క్వశ్చన్ టు క్వశ్చన్ రాదు. కాన్సెప్ట్ నేర్చుకో. ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ ఎగ్జామ్ లో అప్లై చేయి, ఉద్యోగం సాధించు. డన్. నెక్స్ట్ ఏం చెప్తావు? పాలిగాన్స్ అండ్ యాంగిల్స్, బహుభుజాలు మరియు కోణాలు. బహుభుజాలు ఉంటాయి, వాటి కోణాలు ఉంటాయి. పాలిగాన్, పెంటాగాన్, హెక్సాగాన్, సెప్టాగాన్, ఆక్టాగాన్, నానోగాన్. ఇంత నొక్కి చెప్తాండా అంటే అంత ఇంపార్టెంట్ చాప్టర్ పాలిగాన్స్ అండ్ యాంగిల్స్. చరణ్ సార్ ఒక క్లాస్ చెప్పినాడంటే పానం పెట్టి చెప్తాడు సార్. అంత ఆశామాషిగా పైపైన ఎగరగొట్టిపోయే వ్యక్తిని కాదు. నేను నిన్ను మోసం చేయాలంటే ఫస్ట్ నన్ను నేను మోసం చేసుకోవాలి. అది నాకు ఇష్టంలే. నన్ను నేను ఎప్పుడు మోసం చేసుకోను సార్. నేను ఒకటి చెప్తాండా అంటే 100% నాలో ఉన్న మొత్తం నీకు ఇచ్చేస్తా, నువ్వు చదువుకో అంతే. అండ్ దెన్ కోఆర్డినేట్ జామెట్రీ, సమన్వయ జ్యామితి, జ్యామితి అద్భుతంగా ఉంటది. ఇంతవరకు నువ్వు ఎట్లా చదివినావో నాకు తెలియదు. బుర్ర గోక్కుని ఉంటావు. ఏంది సార్ జామెట్రీ అంత కష్టంగా ఉంది? చరణ్ సార్ క్లాస్ విను. ఫింగర్ టిప్స్ మీద చెప్తా జామెట్రీ. ట్రిగోనామెట్రీ, ట్రికోణమితి, సైను, కాసు, టాను, కాటు ఖచ్చితంగా చదవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కొసీకెంట్ అంటాడు, సీకెంట్ అంటాడు, కాస్ అంటాడు, టాన్ అంటాడు, కాట్ అంటాడు. ఏంది సార్? ఏందో నీట్ గా డిస్కస్ చేద్దాం. టెన్షన్ పడాకు, హ్యాపీగా ఫ్రీ మైండ్ తో ఉండాలి సార్. నువ్వు టెన్షన్ పడితే వచ్చింది కూడా మర్చిపోతాం. ఫ్రీగా విను. నీ ముందర చరణ్ సార్ ఉన్నాడు కదా, నీకు అరిటాకు వేసి భోజనం వడ్డించి తినిపించే బాధ్యత నాది. నువ్వు తినడానికి రెడీగా ఉండు అంతే. నువ్వు నోట్లో పెట్టుకొని నమిలి అరిగించుకో, అదొక్కటే నువ్వు చెయ్యి. మొత్తం అరిటాకు భోజనం పెట్టే బాధ్యత నాది. అనగా మ్యాథ్స్ మొత్తం నీ ముందర పెట్టే బాధ్యత నాది. డన్. ఇది ప్యూర్ మ్యాథ్స్. మిసిలీనియస్, ఇతర అంశాలు, ప్రాబబిలిటీ, సంభావ్యత, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రస్తారాలు మరియు సంయోగాలు, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా వివరణ, డేటా సఫిషియన్సీ, డేటా సమృద్ధి. ఇవి మిసిలీనియస్. పైన 3 మాడ్యూల్స్ వస్తేనే 4వ మాడ్యూల్లోకి రా, లేకపోతే ఇది నీ జీవితంలో చెయ్యాకు. ఈ 3 టాపిక్ల మీద వస్తేనే ఇది చెయ్యి. ఇది చేస్తాను అంటే, ఇది రాకుండా ఇది చేస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? బట్టి పడతాండవు. నీతో బట్టి పట్టిస్తారు. రే ఈ క్వశ్చన్ కి ఇట్లా చెయ్యి, ఈ క్వశ్చన్ కి ఇట్లా చెయ్యి, ఈ క్వశ్చన్ కి ఇట్లా చెయ్యి. 3 ఎగ్జామ్ లో రావు, వేరే క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ నా దగ్గరికి రా నెక్స్ట్ నోటిఫికేషన్ లో. ఫీజు తగ్గిస్తా. నువ్వు ఫస్ట్ టైం చేరినావు కదా, 20,000. ఓల్డ్ స్టూడెంట్స్ కి అయితే కన్సెషన్ ఉంది మా దగ్గర. ఎవరు ఓల్డ్ స్టూడెంట్స్? నువ్వు ఓల్డ్ అవ్వడానికి గల కారణం ఏంది? వాళ్ళ టీచింగే. ఓల్డ్ స్టూడెంట్స్ కి మా దగ్గర కన్సెషన్ ఉంది. ఓల్డ్ స్టూడెంట్స్ న్యూ బ్యాచెస్ కి రావాలంటే ఫీజులో కొంత రాయితీ ఇస్తాము. రండి. మళ్ళా ముందు ఫీజు కట్టింటావు, మళ్ళా ఫీజు కట్టు, మళ్ళా సీనియర్ అవుతావు. ఓల్డ్ నుంచి సీనియర్స్ కి ఇంకా రాయితీ ఉంది. ఏంది రాయితీ? ఒక్కసారి నేర్పించే ఉద్యోగం కొట్టుకొని పోరా నాయనా. నేనే నీ ముఖం చూడలేను. ప్రాక్టికల్ గా మారుతా అంటే 1 సంవత్సరం కంటే నేనే నీ ముఖం ఎక్కువ చూడలేను. ఆ సంవత్సరంలో నిన్ను ఉద్యోగం కొట్టించి నేనే పంపించేస్తా. నువ్వు ఎక్కువ కాలం నా ముందు కూర్చోకపోయినా తొందరగా ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపో అని చెప్తాను నేనే. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా
నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ గా తీసుకొని నీ లక్ష్యాన్ని నా లక్ష్యంగా భావించి నిన్ను ప్రభుత్వ ఉద్యోగంలోకి 1 సంవత్సరంలో పంపే బాధ్యత నాది. క్లియర్. ఈ 4 టాపిక్స్ నేర్చుకో. డన్. ఇది ఈ రోజు నేను జనరల్ మ్యాథమెటిక్స్ సిలబస్ చెప్పాలనుకున్నా, నీట్ గా చెప్పిన. ఈ సోమవారం అనగా ఎల్లుండి నుండి మన అమృతాస్ అకాడమీ యాప్ లో చరణ్ సార్ జనరల్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. సార్ మరి ఎట్లా చెప్తావు? అంతా రికార్డ్ చేసి పెట్టినారా? కేవలం అప్లోడ్ చేయడం మాత్రమే ఉందా? నేను కోర్సు కొనుక్కుంటే పూర్తిగా నాకు ఒకేసారి వస్తుందా? 100% రాదు. ఇది లైవ్ కోర్సు ప్లస్ ఈ లైవ్ క్లాసెస్. నీకు లైవ్ అందుబాటులో ఉంటే లైవ్ చూడు, లేదా అవి రికార్డెడ్ గా కూడా స్టోర్ అయ్యి ఉంటాయి. మరి దీని ప్రైస్ ఎంత సార్? ఇంకా డిసైడ్ చేయలా. నేను చాలా తక్కువ ప్రైసే పెట్టమన్నా. ఈ రోజే అమృతాస్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడతాను. నీ ప్రైస్ గురించి కూడా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. చరణ్ సార్ ఇంత అద్భుతంగా కాన్సెప్ట్లు చెప్తానంటే ఓయమ్మ ఫీజు కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. వద్దు. మినిమం ఫీజు వాళ్ళ యాప్ మెయింటెనెన్స్ కి, వాళ్ళ ఆఫ్లైన్ అకాడమీ మెయింటెనెన్స్ కి, నీకు అందులోనే టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్తా. నువ్వు చరణ్ సార్ ఆన్లైన్ లో క్లాస్ తీసుకున్నావంటే అది పూర్తిగా ఆఫ్లైన్ లాగే ఉంటది. డైలీ టెస్ట్లు ఉంటాయి దాంట్లో. ఆన్లైన్ లో రాయాల్సిందే. ఈ రోజు నేను ఒక టాపిక్ చెప్పిన అంటే సాయంత్రానికి ఆ టాపిక్ మీద 20-30 క్వశ్చన్స్ అప్లోడ్ చేసి ఉంటారు. టెస్ట్ సిరీస్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటది. నేను ఆన్లైన్ కాదు, ఆన్లైన్ క్లాసెస్ కదా. ఆఫ్లైన్ లో నేను మా స్టూడెంట్స్ కి మండే నుంచి కొత్త బ్యాచ్ వేసిన. అంటే మండే 6:30 to 9 o'clock నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఆఫ్లైన్ లో అయితే ఇదే ఆఫ్లైన్ ఆన్లైన్ రికార్డ్ జరుగుతుంది. నువ్వు నేను చెప్పేటప్పుడే లైవ్ చూస్తా అన్నా హ్యాపీగా లైవ్ చూడు. నీ కమెంట్స్ చూస్తా ఉంటే నీకు డౌట్స్ చెప్తా. లేదు సార్ నాకు అంత పొద్దునే లేయలేదు, నాకు బద్ధకం, లేదా నేను గ్రౌండ్కి పోవాలా, రికార్డెడ్ చూడు. రికార్డెడ్ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది సార్, ఏ డౌట్ రాదు నీకు, నువ్వే దాని అప్రోచ్ ఇంకా కొత్తగా ఇట్లా చేయొచ్చు సార్ అంటావు. అంత నీట్ గా వివరిస్తా. డౌట్స్ లేకుండా చెప్పే బాధ్యత నాది. డౌట్ వచ్చిందా? మీ అందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని చెప్తా. దాంట్లో నన్ను కూడా యాడ్ చేస్తారు. నీకు ఏ డౌట్ వచ్చినా వితిన్ 1 hour లో, అంటే వెంటనే అంటే నేను డ్యూటీలో ఉండొచ్చు, వితిన్ 1 hour లో నీకు ఆ డౌట్ రిసాల్వ్ చేసే బాధ్యత నాది. సార్ ఆన్లైన్ కూడా నా క్లాసెస్ కంప్లీట్ గా ఆఫ్లైన్ లానే ఉంటాయి. నేను ఆఫ్లైన్ లో పిల్లోడికి ఏ విధంగా చెప్తానో ఆన్లైన్ పిల్లోడికి కూడా అదే విధంగా చెప్తా. నీకు ఇంట్రెస్టెడ్ అయితే ఈ రోజే యాప్ లో కోర్స్ అప్డేట్ చేయమని చెప్తా. డన్. ఆ కోర్స్ పర్చేస్ చేయి. మండే నుండి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చరణ్ సారే చెప్తాడు. కంప్లీట్ గా 4 మాడ్యూల్స్ ని కూలంకుషంగా ఇన్ డెప్త్ గా నేనే డిస్కస్ చేస్తా. క్లియరా? డన్. జై హింద్, జై భారత్.